నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న 11:30 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో తీరాన్ని తాకింది. ఈరోజు ఉదయం ఆ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రాబోయే 12 గంటల్లో అది మరింత బలహీనపడి సుస్పష్ట అల్పపీడనంగా ఉత్తర ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉంది. అయితే ఈరోజు నైరుతి ఋతుపవనాలు సాధారణంగానే కొనసాగుతాయి. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న 11:30 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో తీరాన్ని తాకింది. ఈరోజు ఉదయం ఆ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రాబోయే 12 గంటల్లో అది మరింత బలహీనపడి సుస్పష్ట అల్పపీడనంగా ఉత్తర ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉంది. అయితే ఈరోజు నైరుతి ఋతుపవనాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 5 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, తదుపరి 6 రోజులు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు అటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన సుస్థిరమైన గాలులు వీచే అవకాశం ఉంది. 3వ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ తరహా గాలులు వీచే అవకాశం ఉంది. మరియు కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. వాయుగుండం తీరాన్ని తాకిన తరువాత ఓడరేవుల్లో వేసిన 1వ నంబర్ ప్రమాద హెచ్చరికని లోయర్ చేశారు. తరువాత ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తీరం ఆవల అనగా తీరానికి కొంచెం దూరంలో ఉండే అవకాశం ఉన్నందువల్ల కోస్తా ఆంధ్ర తీరానికి దగ్గరలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని